కొంతమంది కూరగాయలు అమ్ముతుంటారండి. కొంతమంది కూరగాయలు అమ్ముతుంటారు. వాళ్ళు కూరగాయలు ఒక్కటే అమ్మరండి వాళ్ళు. వాళ్ళు సీఐడీ పనులు కూడా చేస్తా ఉంటారు. ఎవరెక్కడ పోతారు, ఎవరికి ఏం అబద్ధం చెప్పాలా, ఎవరికి ఏం ఫిట్టింగ్ పెట్టాలా అని కూడా చేస్తుంటారండి. వయసైన వాళ్ళు కూరగాయలు అమ్ముకోవాలి కానీ అట్లా ఎవరన్నా చేస్తారా అండి చెప్పండి? అట్లా నేను నేను గమనించాను బాగా. అంటే కూరగాయలు అమ్మేవాళ్ళు ఇలా ఇలా కూడా చేస్తారా అని నాకు అనిపించిందండి. నిజంగా బాధేసింది నాకు. ఇలాంటి వాళ్ళ దగ్గర కూరగాయలు తీసుకున్నా కూడా అది ఆ సాంబార్ కూడా నెగిటివ్గానే ఉంటుంది. మాట నైసు, మళ్ళీ తంటాలు ఘోరంగా పెడతారు చూడు వీళ్ళు. అబ్బా ఎంత డేంజర్ అబ్బా వీళ్ళు. అంటే ఆడ సిఐడిగా పెట్టినారా, లేకపోతే నిజంగా కూరగాయలు అమ్ముతున్నాడా, లేకపోతే ఎవరైనా సిఐడిగా పెట్టినారా అని కూడా నాకు ఒకసారి అనిపిస్తుందండి. అంత అంత అక్కడ అంత రాజకీయం జరుగుతుంది. మనుషులే రాజకీయం చూడండి, మనుషులే రాజకీయము. మంచితనం అనేదే ఎక్కడ చూసినా మంచితనం అనేదే లేకుండా పోయింది. ఓ కూరగాయలోడు ఎంత రాజకీయం చేస్తాడు, కూరగాయలు అమ్ముకుంటూ ఎంత రాజకీయం చేస్తాడు చూడండి కదా. నాకు కొన్ని వింటే ఆశ్చర్యం వేసిందండి. కొన్ని విషయాలు వింటే ఇంత తంటాలు పెడుతున్నాడా అని. వాళ్ళతో తీసుకుంటే ఒక రకము, తీసుకోకపోతే ఇంకొక రకం చేస్తారు. మాట తీరే చేంజ్ చేస్తారు అనేది అర్థమైందండి నాకు. ఎందుకు కర్మ కదండి, అదంతా కర్మే కదా. ఒకరి మీద అబద్ధం లేనిపోనివన్నీ చెప్తే కర్మే కదా అదంతా. మామూలుగానే మనం ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఇప్పుడు వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో మనం చెప్పలేము. అలాంటప్పుడు ఒకరి మీద నింద వేసి కర్మ ఎందుకండి కట్టుకోవాలా చెప్పండి? కర్మే కదా ఇవన్నీ. ఏం తప్పు చేసినా కూడా కర్మ కిందకే వస్తుంది కదా. ఒకరు మంచి వాళ్ళ గురించి అపనిందలు వేసి కర్మ కట్టుకుంటే అది ఎంత మాత్రం సమంజసం చెప్పండి? ఒకరి మీద లేనిపోని నిందలన్నీ వేసి వాళ్ళ మీద అంతా కంప్లైంట్ చెప్తే ఎంత మాత్రం ఏం మంచిది అవుతుందండి వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా. ఎవరన్నా కానీ క్రియేట్ చేసి చెప్పి వాళ్ళ మీద లేనిపోని క్రియేట్ చేసి చెప్తే రేపు పొద్దున్నే అదే వస్తుంది. మనం ఏం చేస్తే మనకు అదే వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. అనుకోవచ్చు మాకేం రాదని, కానీ అదే వచ్చేది. అదే మనకు ఫలం వచ్చేది. మనం ఏం చేసి ఉంటామో అదే మనకు తిరిగి వస్తుందండి. అది తప్పించు